ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఎవ్వరొచ్చినా సరే ఈరోజు నా నుంచి నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. ఆ రోజు నిన్ను వదిలేసి నేను చాలా తప్పు చేశాను, కానీ ఈరోజు నిన్ను నీ బతుకుని నాశనం చేస్తాను. వదలరా, వదలు, వదలు, నిన్ను వదలరా రిషి. వీణ ఏంటి ఇంకా రాలేదు? ఈ పాటికి వచ్చేయాలి, చాలాసేపు అయింది. The subscriber cannot be reached at the moment. Please try again later. ఏంటి ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు ఈ పిల్ల? కార్తీక్ కూడా ముంబై బయలుదేరుంటాడు. వీణు మాత్రం ఇంకా ఇంటికి రాలేదు. ఏమై ఉంటుంది? నిన్ను నీకు దించుతా, పొగరంతా దించుతా. రే, మర్యాదగా నన్ను వదిలే. మా బావ గనిదంతా తెలిసిందో నిన్ను చంపేస్తాడు. అబ్బా రమ్మను, వాడు వచ్చేలోపు నేను చెయ్యాల్సిందంతా చేసేస్తా. రే, మర్యాదగా నన్ను వెళ్ళనివ్వు. ఎక్కడికే వెళ్ళేది? తీసుకొచ్చింది మంచి మర్యాద అనే డైలాగులు కొడితే వదిలేయడానికా? వదలరా. ఏంట్రా మనోడు ఇంకా ఫోన్ చేయలేదు? నేను చేస్తా ఉండు. చెయ్యి ఒకసారి. రే మామా, పార్టీకి మొత్తం రెడీగా? మేము స్టార్ట్ అయిపోతున్నాం. సారీ మావా, ఈరోజు మన పార్టీ క్యాన్సిల్. పార్టీ క్యాన్సిలా? ఏమైందిరా? ఈరోజు నా ప్రైవేట్ పార్టీ ఉందా గెస్ట్ హౌస్ లో. పొగరబోతు వీణ తీసుకొచ్చేసావా? తీసుకొచ్చేసాను రా. సూపర్ రా, ఎంజాయ్ మామా. మేమేం డిస్టర్బ్ చేయంలే. యు క్యారీ ఆన్ మామా. వెళ్ళేది మర్యాదగా చెప్తున్నాను, దగ్గరికి వస్తే చంపేస్తాను. ఇలాంటివి చెప్పి నన్ను ఇంకా ఎంకరేజ్ చేయకు. సరే, ఈ నిమిషం నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తాను. మమ్మ ఎక్కడుందో చెప్తే నేను ఇప్పుడే వదిలేస్తా. నేనే నిన్నింటి దగ్గర డ్రాప్ చేస్తా, సరేనా? సరే అయితే మరి రాత్రికి మనిద్దరమే గెస్ట్ హౌస్లో ఉండి తెల్లవారుగానే సుఖంతో నేను, పోయిన మానంతో నువ్వు బయటికెళ్ళు. ఏమంటావు? రే, ప్రాణమైనా తీసుకుంటాను కానీ నువ్వు అనుకున్నది మాత్రం జరగనివ్వను. మర్యాదగా నన్ను వెళ్ళనివ్వు. ఈ
డైలాగులేసి నన్ను ఇంకా రెచ్చగొట్టకు. రే నా జోలికొస్తే నీ మొహం చీరేస్తాను. మా బావ వచ్చాడంటే నిన్ను చంపేస్తాడు. ఏంటే వచ్చిన దగ్గర నుంచి బావా బావా అని దొబ్బేస్తున్నావు. వాడి పేరు చెప్తే నాకున్న మూడ్ పోతుంది. సరేనే, బావా బావా అని రెచ్చిపోతున్నావు కదా, ఇప్పుడు గేమ్ని కొంచెం ఇంట్రెస్టింగ్గా మారుతాం. హలో కార్తిక్ బాబు, బావా బావా నీ వీణా పాప ఇక్కడే ఉంది నా దగ్గర. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? నమ్మవా? idiot. విను, నీ మరదలు గొంతు. బావా బావా వెండి చంపే బావా. బావా వీణా వీణా ఇప్పుడు మీరు ఎక్కడున్నావు అని మాత్రం అడగొద్దు. యూఆర్ ఇన్ అవర్ ప్రైవేట్ ప్లేస్. మంచి రొమాంటిక్ ప్లేస్ లో ఉన్నాం. నీ మరదలు డేంజర్ లో ఉంది. రే రిషి, మర్యాదగా వీణ్ణి వదిలే. ఏయ్, చెప్పాను కదరా, నీ ఊరికి వదలనని. ఖచ్చితంగా ఏదో ఒకటి చేసే వదులుతా. దమ్ముంటే వచ్చి ఆపుకో. రే నేను చంపేస్తాను కొడక, వీణ్ణి వదిలే. ఏయ్, చాలరా. ఇన్ని రోజుల నుంచి ఇవే డైలాగులు విని విని విసుగొచ్చేస్తుంది. సరే, నీకొక లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను రా. అది నా మనసు చాలా పెద్దది కాబట్టి. మా అమ్మ ఎక్కడుందో చెప్పు, మా అమ్మని తీసుకొని ఈ బొమ్మను వదిలేస్తా. రే విసిగించకరా. 5 లెక్క పెడతా. నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రావాలి. లేదంటే నీ కాబోయే భార్య నువ్వనుకున్న విధంగా బయటికి రాదు. రే రే చెబుతున్నాను, రే చెప్తున్నాను, ఇక్కడతో ఆపే. ఇక్కడే మొదలవుతుంది అస్సలాట. 1 2 రిషి 3 4 5 రే రిషి, రిషి, రే రిషి. ఆ రిషిగాడు వీడిని ఎత్తుకెళ్ళాడమ్మా. తన్నేదోడు చేస్తానని చాలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడమ్మా. ఏమంటున్నావు కార్తిక్? అమ్మా, నేను రిటర్న్ అవుతున్నాను. నేను వెనకొచ్చినా కానీ వీణని సేవ్ చేసేంత టైం నాకు లేదు. వీణ నువ్వే కాపాడాలమ్మా. పిచ్చా రిషికి? అమ్మా, ఎక్కువ టైం లేదమ్మా, ఏదో ఒకటి చేయమ్మా. వెనక్కి వచ్చేస్తున్నానమ్మా, నువ్వేదోడు చేయి. ఏమైంది అత్తయ్య? రిషి వీణని ఎత్తుకెళ్ళిపోయాడంట. ఏదేదో చేస్తానని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడంట. కార్తిక్ ఫోన్ చేసి చెప్తున్నాడు వేదా.
నాకేం చేయాలో అర్థం కావడం లేదు వేద. కార్తిక్ వెళ్ళి నన్ను వీణని కాపాడమంటున్నాడు. ఎంత దారుణానికి దిగజారుతున్నాడు. ఎలా తెలిసేది? నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు వేద. అసలు రిషిని అలా ఎలా పెంచారత్తయ్య? ఆ రిషికి అసలు ఇంత కూడా ఇంగిత జ్ఞానం లేదు. ఛీ! ఇప్పుడు నేనేం చేయాలి వేద? డాడ్, నా కీస్ ఇస్తే నేను వెళ్తాను. వాచ్మెన్ దగ్గర ఉన్నాయి, తీసుకెళ్ళు. ఆ అత్తయ్య, రిషి మావయ్యని గెస్ట్ హౌస్ కి అడగడం నేను చూశాను. ఖచ్చితంగా రిషి గెస్ట్ హౌస్ కి వెళ్ళుంటాడు. పదండి వెళ్దాం. ఇంకా మీ మామయ్య గారు కూడా రాలేదమ్మా. అత్తయ్య, ఆయన గురించి ఎదురు చూడడంలో ఎటువంటి లాభం లేదు. పదండి మనం వెళ్దాం. ఆగండి ఆగండి, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు? చూడు, నువ్వేమడిగినా మాకు చెప్పేంత టైం లేదు. పదండి అత్తయ్య. టైం లేదని ఈ టైంలో అంత టైం లేని పనులు ఏముంటాయే మీ మొహం మండా? ఏదో జరుగుతుంది, అది మనకు అనుకూలమైతే బాగుండు. అవ్వకపోయినా పర్వాలేదు, మనం అనుకూలంగా మార్చేసుకుంటాం కదా. రేయ్, రిషి, మర్యాదగా నన్ను వదిలేసి. హెల్ప్! నువ్వు మా అమ్మ ఎక్కడుందో చెప్తే నేనే నిన్ను బొమ్మలా ఇంటి దగ్గర దింపేస్తానన్నా. అయినా నువ్వు వినలేదు కాబట్టి ఇప్పుడు నేను నీకు ఇచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా? ఈరోజు నీకు గుర్తుండిపోయేలా చేస్తాను. దగ్గరకు రాకరా కుక్క. నో 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 బేబీ, అలా అనకూడదు. నువ్వు అలా అనే కొద్దీ నా కోపం వస్తుంది. నా కోపం వస్తే ఏం చేసినా వైల్డ్గా చేయాల్సి వస్తుంది. అవసరమా చెప్పు? స్మూత్గా చేద్దాం. మరి ఇంత నీచంగా ఎలా పెరిగావరా? చెప్పు, మా అమ్మ ఎక్కడ? ఒక్కోసారి ఆ రిషి చేస్తున్న పనులు చూస్తుంటే వాడిని చంపినా తప్పలేదనిపిస్తుంది. ఛీ! వాడు అసలు మనిషేనా? అక్కడ ఏం జరుగుతుందో అని నాకు చాలా భయంగా ఉందమ్మా. త్వరగా వెళ్ళాలి. వీణని ఎలాగైనా కాపాడాలి. మీరేం కంగారు పడకండి అత్తయ్య, వీణకేం జరగదు. రిషి చేస్తున్న పని సరస్వతక్కకి తెలిస్తే సరస్వతక్క ఏమైపోతుందో. భగవంతుడా, ఏంటయ్యా మాకీ పరీక్షలు? ఇంకా ఎంత దూరం ఉంది వేద? అది కొంచెం సిటీ అవుట్స్కట్స్ లో ఉంది అత్తయ్య, టైం పడుతుంది. త్వరగా వెళ్ళమని చెప్పమ్మా. డ్రైవర్, కొంచెం త్వరగా పోనివ్వు.
యా థ్యాంక్ యూ సో మచ్ చాలా మంది పోటీ పడ్డారు కానీ మనకే వచ్చింది. డాడ్ ఆ, కంగ్రాట్స్ డాడ్. ఫైనల్లీ వి డిడ్ ఇట్. టెండర్ మనకు వస్తుందో రాదోనని చాలా భయపడ్డాను డాడ్. అవును శ్రీ, ఈ టెండర్ నాకు కొంచెం టఫ్గా అనిపించింది. మరి నీకు తెలుసు కదా, ఈ లోక్నాథ్ టఫ్ అనుకున్న ప్రతి చోట గెలిచే తీరుతాడని. అందుకే టాప్ మోస్ట్ ఇండస్ట్రియలిస్ట్గా నిలిచాను. ఎస్ డాడ్, ఇట్స్ ట్రూ. పార్వతి, పార్వతి, ఎక్కడున్నావు? నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. వేదకు కూడా నేను ఈ విషయం చెప్పాలి. పార్వతి, ఇంకెక్కడ పార్వతి? వేదం తీసుకుని ఎక్కడికో ఊరి మీదకు పోయింది. ఈ టైంలోనా? నేను అదే అడిగాను. పని చూసుకోవే నీ మొహం మండ అని చెప్పి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళావు వేద? వీళ్ళు అనడానికి మీరు చేయడానికి సరిపోతుంది. The subscriber cannot be reached at డాడ్ ఫోన్ కలవట్లేదు. అన్నయ్య, నీకిది గుర్తుందా? మన ఊళ్ళో 6 దాటితే ఆడపిల్లలు ఇల్లు దాటడానికి ఎంత ఆలోచిస్తారు. ఈ కాలంలో మరీ దారుణం. ఇదిగో ఇలా అర్ధరాత్రులు కూడా రోడ్లెక్కేస్తున్నారు. దాన్ని ఎలాగైనా చావని, కానీ మన ఇంటి కోడల్ని చెడగొట్టడం ఏంటి దరిద్రంగా. అయినా వీళ్ళకి అర్ధరేతుర్లు అంత కొంపలు మునిగిపోయే పనులేంటో. అమ్మా, నేను అప్పటికి చాలా మర్యాదగానే అడిగాను ఎక్కడికి వెళ్తున్నారు అని. కానీ వాళ్ళు మాత్రం ఇద్దరూ కోపంగా నీ పని నువ్వు చూసుకో అన్నారు. సర్లే, నన్నంటే అన్నారు. ఇంట్లో అన్నయ్య కూడా లేడు, వచ్చాక అన్నయ్యకి చెప్పి వెళ్ళండి అన్నాను. అప్పుడు వీడి పెళ్ళాము, మేమందరికీ చెప్పి అన్ని పనులు చేయాల్సిన అవసరం మాకు లేదు, మాకు ఇష్టం వచ్చింది మేము చేసుకుంటామని పొగరుగా చెప్పి వెళ్ళింది. పక్కనున్నది అలాంటి వగలాడి మరి అలాంటి మాటలే వస్తాయి. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారని పెద్దలు ఊరికినే అనలేదు. శ్రీ, ఇంకోసారి ట్రై చేయి. ఎక్కడున్నారు కనుక్కో. the subscriber cannot be reached. కాల్ కనెక్ట్ అవ్వట్లేదు డాడ్. అదేంట్రా, అసలు చెప్పకుండా వెళ్ళటం ఏంటి? కనీసం వేద కూడా నీకేం చెప్పలేదా? లేదు డాడ్. అసలు వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఫోన్ కూడా కలవడం లేదు. ఏం జరుగుతుంది? సాధారణంగా వీళ్ళు బయటికి వెళ్ళరే, అది ఈ టైంలో వెళ్ళారంటే ఖచ్చితంగా ఏదో జరుగుతుంది. రిషి, వదలరా. వదలు. రిషి, వదలరా. ఎక్కడికైనా చెప్పు. ఎక్కడుందో నాకు తెలియదు.
ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.